కొత్త అనుమానం వస్తుందమ్మా. ఏదో కొద్దిగా మన టేస్ట్లో లేకుండా పక్కెళ్తా ఉంది అని. అలాంటప్పుడు అది మెంటల్గా ప్రిపేర్ అవుతాను నేను కూడా ముందుగానే. ఓహో, ఇది మన దారిలో లేదు, దీనికి ఖర్చు అంటే ఇవాళ ఖర్చు అదుపు చేయలేము, దీన్ని అలా వదిలేసేయటమే తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు అని అనుకుంటాం. సో ముందే ప్రిపేర్ అయిపోయారు కాబట్టి అది బాక్స్ ఆఫీస్ దగ్గర దాని నంబర్స్, దాని రాబడులు ఎఫెక్ట్ చేయలేదు మిమ్మల్ని? చేయలేదమ్మా. బాగా వర్స్ట్ అయ్యాం లేదు. మనం కూడా సినిమాల మీద సినిమాలు తీసి ఒక 2 years 3 years రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నా. ఆ టైంలోనే మా పిల్లలు వచ్చారు. వాళ్ళు వచ్చి కరెక్ట్గా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా స్క్రిప్ట్ తీసుకొచ్చారు, ఈ సినిమా తీయాలి అని. నాగి, ఇదే నాగి చూడండి అమ్మా, ఇప్పటికీ మీరు కూడా నాలాగానే చిన్న చిన్న అకౌంట్లో ఇది అప్పటికి వీళ్ళు స్టార్ట్ చేసి సినిమా ఇండస్ట్రీకి మీరు మీట్ అయిపోయారు. వాళ్ళు కూడా వెన్ దే స్టార్టెడ్ చాలా డిఫరెంట్ సినిమా తీశారు. ఇప్పుడు బాణం వాజ్ అన్ అమేజింగ్ ఫిల్మ్. నాకు ఎంత ఇష్టమో బాణం. సీతారామం కూడానమ్మా వాళ్ళు తీసుకొచ్చి నాకు అప్పచెప్పిన స్క్రిప్టే. డాడీ హను బాగా చెప్పాడు డాడీ, విన్నాను, నిజంగానే అందులో విషయం ఉందమ్మా, కూర్చుంటే మనకు వర్కౌట్ అవుతుంది అని ఒక 2-3 months వరుస పెట్టి కూర్చున్నాను నేను హను. అందుకనే అది ఆ సినిమా ఆ షేప్కి వచ్చింది. స్వప్న కానీ స్వీటీ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అసలు, ఎక్కడ ఏ విషయంలోనూ. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. సినిమా ఇండస్ట్రీలో లెగసీ ఆర్ వారసత్వం ఇవి మేము చూస్తూనే వచ్చాం. కానీ ఒక ఇంటి నుంచి వచ్చినటువంటి వారసత్వంలో, నేను ఇక్కడ జెండర్ అనట్లేదు సార్, ఇంకా చాలామందితో పోటీ ఏమో, కానీ మీ అమ్మాయిలు వేరు సార్, మీ అమ్మాయిలు బంగారాలు. ది వే దట్ దే హ్యావ్ పుణికి పుచ్చుకోవడం అంటే వ్యాపార సూత్రాలని, ఏ సినిమాకి ఉన్నటువంటి కళాత్మకతని, వ్యాపార సూత్రాలని వీళ్ళు సంగమించి మేళవించినట్టు నాకు తెలిసి ఇంతవరకు జరగలేదేమో అనుకుంటున్నాను సార్. నేను అదే అనుకుంటానమ్మా, ఖచ్చితంగా నేను అదే ఫీల్ అవుతాను. నా పిల్లలు కదా వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఈ కల్కికి అయితే 3 years నాన్ స్టాప్గా కష్టపడ్డారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అని అనిపించింది. అది ఎవడే సుబ్రహ్మణ్యంతో ప్రారంభమై ఉండాలి. అంటే ఆ గురి, పిల్లలు వాళ్ళ అభిరుచి, నాగి కుటుంబంలోకి అల్లుడై రావడం, అక్కడి నుంచి ఒక దిశ మారింది అనుకుంటున్నాను నేను. జాతిరత్నాలు తీసేటప్పుడు కూడా వాళ్ళిద్దరూ నాగితో కలిసి తీశారు మా జాతిరత్నాలు అనేది అసలు ఎలాంటి సినిమా అమ్మా అది కూడా. సార్ అది కోవిడ్ తర్వాత తెరలు తెరుచుకుంటే మళ్ళీ ఒక తెరలుగా నవ్వి రికార్డులు తెరలుగా మళ్ళీ రాసుకోవచ్చు అన్నట్టుగా తయారైన సినిమా. ఐ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ జాతిరత్నాలు దత్ గారు. ఐ కాంట్ టెల్ యూ, థియేటర్కి వెళ్ళి కూర్చుని ఏడ్చాను నేను. ఆ సినిమా నవ్వించిన సినిమా అయినా కూడా ఐ వాజ్ క్రైయింగ్. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి రోజు మనం సినిమా ఇండస్ట్రీ చూస్తుందా, థియేటర్కి జనాలు వచ్చి కూర్చోగలిగే రోజు ఒక పాండమిక్ తర్వాత జరుగుతుందా అనుకున్నాం. మనం ఇప్పుడు మహానటికి వద్దాం. దిస్ ఇస్ అగైన్ ఇండియన్ సినిమాస్ ప్రైడ్. టుడే మేము కల్కి గురించి ఎంత గర్వంగా చెప్పుకుంటామో, ఒక మహానటి, ఒక సీతారామం, వీటి గురించి కూడా చెప్పుకోవాలి. మహానటికి ముందు, మహానటి తర్వాత నేను అనేంత స్థాయిలో సినిమా తీశారు సార్. దాట్ ఈస్ ఆల్వేస్ అ ప్రైడ్. మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈ సినిమా వెనక్కి తిరిగి? నిజంగానమ్మా, ఆ 2 సినిమాలు కూడా మహానటి, సీతారామం, ఆ 2 గ్యాప్లో తీయటం కాదమ్మా. అసలు సినిమా అంటే ఇదేనేమో అన్న లెవెల్లో తీసింది. వీళ్ళు ఇలా కాక ఇంకో రకంగా సినిమా తీయలేరా అనిపించింది సార్. ఏంటి సింపుల్గా వీళ్ళు సినిమాలు చేయలేరా అని. చాలా చాలా గొప్పగా తీస్తే సినిమాలమ్మా 2. ఒక విషయం చెప్పండి సార్, ఒక సూత్రం, వ్యాపార సూత్రం, మనం కమర్షియల్ ఎలిమెంట్, ఇదిగో ఇంత పెడుతున్నాం, ఇంత వస్తుంది, దీనికి ఎంత మనం చేయాలి అనే లెక్కలేవో ఉంటాయి కదా. ఈ పిల్లలు కళల కంటెంటే ఒక డ్రీమ్ బియాండ్ ఇండియన్ స్క్రీన్స్ కంటెంటే మీకు ఎలా అనిపించేది? నేను ఎక్కడ వీళ్ళకి పబ్లిసిటీలో కానీ బడ్జెట్లో కానీ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదమ్మా. మీరు రిస్ట్రిక్షన్స్ పెడితే పాడైపోతారమ్మా, ఎటు కాకుండా అయిపోతుంది. మీరు ఓపెన్గా తీసేయండి, పర్వాలేదు, నేనున్నాను కదా, చూసుకుందాం. అంతకు తప్ప మీరేమి కాంప్రమైజ్ అయ్యి ఇది అది అని అనుకుని 2 గంతులు వేయద్దు.
అని చెప్పాను. అలాగే మోస్ట్ సక్సెస్ఫుల్ పిక్చర్గా తీశారన్నమాట. వాళ్ళిద్దరికీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. హ్యాట్స్ ఆఫ్ అండ్ అమేజింగ్ స్ట్రెంగ్త్ సార్. పర్ఫెక్షనిస్ట్లు అండి బాగా. ఏం పర్ఫెక్షనిజం అండి అది? హౌ? కొన్ని చూసి చూడనట్టుగా వెళ్ళాలమ్మా అని మీరు ఎప్పుడైనా సలహా ఇచ్చారండి ఆడపిల్లలిద్దరికి? లేదండి, నేను ఇప్పుడు ఇవ్వలేదమ్మా అసలు. మీరు అనుకుందే తీస్తున్నారు కదమ్మా, ఏంటిది ఏంటి? కాదు డాడీ, కొద్దిగా ఎక్కువైంది. ఎక్కువైతే అవుతుందమ్మా, దానికి ఏంటి సమస్య ఏముంది పెద్ద? సో రక్తం నుంచి వచ్చింది అది. ఓకే. సో యాజ్ ఐ వాజ్ టెలింగ్ యూ, మనం వీ హ్యావ్ టు టాక్ అబౌట్ సీతారామం అనే ఒక సినిమా గురించి మీరు ఇందాక చెప్తూ, ఈ సినిమాకు 2 నెలల కథ కూర్చున్నాను అన్నారు కదండి. ఏ పాయింట్ మీకు చాలా బాగా అనిపించింది? ఎలాంటి విషయాల్లో మీరు కథ దగ్గర కూర్చుంటారు? ఇది అసలు పాయింట్ ఎత్తుకోవటంలోనే అదే గొప్ప పాయింట్ అమ్మా. సీతారామం జమీందారీ వంశంలో పుట్టిన అమ్మాయి, ముస్లిం యువతి, సైనికుడిని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకుంటాము అనే దాంట్లో వాళ్ళ అన్నయ్య ఈ లోపల గొప్ప సంబంధం తీసుకొచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీకి సరిపడా సంబంధం, అట్లా సెటిల్ అవ్వాల్సిన వాళ్ళు ఇట్లా అయిపోయారు ఏంటి అనిపించే లెవెల్ కథ. అది మామూలు కథ కాదమ్మా. సీతారామం అనేది నా లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేని సినిమా అమ్మ. స్వప్న, ప్రియాంకకి ఎప్పుడూ చెప్తాను, అమ్మ ఎప్పుడన్నా రుణపడి ఉన్నానంటే ఈ సినిమా విషయంలో మాత్రం మీకు రుణపడి ఉంటాను. సీతారామంకి అంత గొప్పగా ఇంప్రెస్ చేసింది. నాగశ్విన్ అనే ఒక దర్శకుడు, మేమందరం తెలుగు వాళ్ళందరం కూడా ఏమిటి ఈ ఋషి, ఎవరి యోగి, ఎవరి సిద్ధపురుషుడు అని మేము అనుకుంటాం. మొన్న మా తోటినట్టుడు బ్రహ్మాజీ గారు, బాబు నీ అరిగిపోయిన చెప్పులు పంపిస్తే కళ్ళకద్దుకుని ముద్దు పెట్టుకుంటాను అన్నారు. నిజంగా అండి, ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయం అలాగే అనిపిస్తుంది. సో ఇప్పుడు మీ ఇంటి అబ్బాయి అయిపోయాడు కాబట్టి నేను కూడా చూస్తానమ్మా. మా ఇంటికి వస్తాడా, హడావిడిగా వస్తాడు, వచ్చి గవికి నాకు చెప్పులకు ఇచ్చి లోపలికి వస్తాడు. వెళ్తే బయట చెప్పులుంటే అయ్యేసుకు వెళ్ళిపోతాడు అంటాడు. తను వచ్చేటప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు చెప్పులు వేసుకొచ్చేస్తాయంట ఒక్కోసారి. ఎక్కడ సార్ అంటే ఎప్పుడు ఒక చాప్టర్ ఎక్కడో కల్కిలోనో, ఒక చాప్టర్ ఎక్కడో నెక్స్ట్ ఇంకొక 5 ఏళ్ల తర్వాత తీయబోయే సినిమాలోనో ఆ సినిమాటిక్ యూనివర్స్లో తిరుగుతూ ఉంటుందేమో. వాట్ ఈస్ దిస్ జీనియస్? మీరు ఇంట్లో ఇంతమంది జీనియస్లను పెట్టుకుని ఎట్లా మేనేజ్ చేస్తారు సార్? మీ బలం ఏంటి? మీరు నా జీనియస్ అనేది నా రోజుల్లోనే అయిపోయి ఉంటుందేమో. ఇప్పుడు వీళ్ళందరూ జీనియస్లు చూస్తా ఆనందంగా గడుపుతున్నాను అనుకుంటారమ్మా. బట్ ఐ థింక్ క్రెడిట్ వినయ్ గారికి ఇద్దాం. ఇంతమంది జీనియస్లు ఒక ఇంట పెట్టాలి అంటే అవునమ్మా, మీ జీవిత భాగస్వామికి కూడా ఇవ్వాల్సిందే కదా, ఇవ్వాలి కదా. మరి వినయ్ దత్ గారు కూడా, మీరు రాజకీయాల్లోకి వెళ్తే ఆవిడ అంతే సామర్థ్యంతో అక్కడికి వచ్చి క్యాంపెయినింగ్ చేయడము, సినిమా నిర్మాణంలో ఉంటే మరి మీకు సపోర్ట్గా ఉండడం. అవునమ్మా, చాలా చాలా. మా వినయ్ మాత్రం ప్రతిదానికి సగం కారణం తనేనమ్మా. నా సక్సెస్లో కానీ ఫెయిల్యూర్స్లో కానీ. నేను ఫెయిల్యూర్స్లో ఉన్నానండి అన్నప్పుడు, ఏంటండి ఒక సినిమా పోతే ఇలా అయిపోతారు, పదండి ఇంకోటి సినిమా తీయండి తొందరగా వెళ్ళండి అనేది. అలా గ్రేట్ లేడీ. అంతే కదండి మరి. సో సినిమా ఒక ప్రస్థానం అయితే దత్ గారు, మీరు ఏ రోజు కూడా అనుకున్నది మాట్లాడడానికి, ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో సభల్లో మాట్లాడి, ఇంటర్వ్యూల్లో గట్టిగా మాట్లాడేటువంటి మేము ఇంతవరకు తీరు వినలేదు మీ దగ్గర నుంచి. కానీ రాజకీయాల్లో, అటు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిన, ఈ మధ్య రాజకీయాలకి పరోక్షంగా సపోర్ట్ చేసిన, బలంగా మీ వాదనని వినిపించారు. ఈ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత పెద్ద సినిమా ప్రాజెక్ట్ని పెట్టుకుని మనకి రిలీజ్ రాబోతుంటే చాలామంది వ్యాపారం ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడదాం అనుకుంటారేమో. కానీ ఉన్న నిజాన్ని నిక్కచ్చిగా చెప్పటమే మా నాన్నగారు నాకు నేర్పించిన విద్య అమ్మా. మొహాట లేకుండా మాట్లాడు, ఏంటి ఇందులో ఏం పోషిస్తుందంటే ఒక సినిమాకి దానికి ఏంటి సంబంధం. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం నేను ఎక్కడ డిఫర్ అవ్వలేదమ్మా. ముందు ఆయన చాలా ఫ్రెండ్లీగానే ఉండేవారు. మా రెండో అమ్మాయి పెళ్ళికి వచ్చారు ఆయన. చంద్రబాబు గారిని జైల్లో పెట్టిన రోజున మాత్రం అక్కడికి వెళ్ళి చాలా ఎమోషనల్గా మాట్లాడాను.
160 సీట్లు పైన వస్తాయి చంద్రబాబు గారికి. ఈసారి ఖచ్చితంగా ఆయన సీఎం అవ్వబోతున్నాడు. ఆ లెవెల్కి వెళ్ళి మాట్లాడిన సందర్భం కూడా ఉంది. దట్స్ నథింగ్ రాంగ్. మీరు పార్టీకి నిలబడ్డారు, పార్టీకి తరపున పోటీ చేశారు. వీఆర్ మొదటి నుంచి కూడా మీరు పార్టీ సింపథైజర్గా ఉన్నారు, పార్టీలో యాక్టివ్ రోల్ చేశారు. సో అక్కడ కాక ఇంకెక్కడ మాట్లాడతారు. సో హ్యాట్స్ ఆఫ్ టు యువర్. అంటే నిజానికి నిజం ఎప్పుడూ బరువుగా ఉంటుందంటండి, సైలెంట్గా ఉంటుందంట, బలంగా నిలబడుతుందంట. మిగతావన్నీ కూడా ఉలికులికి పడతాయి, ఎగిరెగిరి పడతాయి. సో అవి వాటి గాలిమానాన